హే గాయస్, ఈరోజైతే మీకు హారర్ టెరబుల్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. సారీ గాయస్, నాకు కోల్డ్ ఉంది, అందుకే నా గొంతు ఇలా ఉంది. చిన్నపిల్లలందరికీ వాళ్ళ నానమ్మ లేదా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కథలు వినడం అంటే చాలా ఇష్టం కదా. అందులో నేను ఒక్కదాన్నే గాయస్. మా అమ్మమ్మ అయితే ఎక్కువ ఈ స్టోరీ చెప్పేవారు. ఆమె చిన్నప్పుడు వేరే ఊర్లో జరిగిందంట. అప్పుడు ఈ రియల్ స్టోరీ జరగడంతో అందరూ ఎక్కువ వైజాగ్లో ఇదే మాట్లాడుకునేవారంట. అది ఓల్డ్ టాక్లండి. మా అమ్మమ్మ అయితే ఆ స్టోరీ విన్నారు. మా అమ్మమ్మకు కూడా రియల్ అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఈ స్టోరీ గురించే మాట్లాడేవారంట. ఈ స్టోరీ అయితే నాకైతే బాగా నచ్చింది. నేనైతే కన్ఫర్మ్ నమ్ముతున్నాను. ఈ స్టోరీ అయితే ఫుల్గా విని ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ముందుగా చెప్తున్నాను, ఈ స్టోరీని అయితే నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. లెట్స్ గో టు ద స్టోరీ. ఇది 90s స్టోరీ గైస్. మీకు బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. మిల్లాపూర్ అనేది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోకి 4 ఫ్యామిలీస్ కొత్తగా వచ్చాయి. అక్కడి సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అన్నది వీళ్ళకి తెలియదు. ఇంకా ఆ గ్రామంలో ఇల్లులు అన్నీ బాగా ఉన్నాయి, కాకపోతే కాస్త పాతబడి ఉన్నాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి తప్పదు, ఎందుకంటే ఉద్యోగాలు చేయడానికి అక్కడ అనువైన ప్లేస్, అక్కడికి దగ్గరగా సిటీ ఉంది. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ అయితే 4 పిల్లలు. వాళ్ళు 7th క్లాస్. సిరి, సీత, అఖిల్, అరుణ్. ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అయితే నేనే తీసుకున్నాను, మీరేమనుకోకండి. నేను నేమ్స్ అయితే ఎంచుకున్నాను. ఆ పాత నేమ్స్ నాకు నచ్చలేదు. వాళ్ళ ఊరి దగ్గరలో అయితే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ నేమ్ వచ్చేసరికి సత్యవతి ఎడ్యుకేషన్ సిస్టమ్. తెలుసు కదా గైస్, మన ఇండియాలో 90sలో అంత డెవలపింగ్ స్కూల్స్ ఏం లేవు. కాకపోతే ఆ స్కూల్లో అయితే ఫుల్ డెవలప్మెంట్, బోర్డ్స్, బుక్స్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయంట. ఇప్పటికీ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్లో అయితే మనకి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఆ స్కూల్లో ఉండేదంట. ఆ స్కూల్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూలే గైస్. కాకపోతే పేద పిల్లలకి అయితే అక్కడ ఫ్రీగా చదివించేవారు. రిచ్ పీపుల్స్ దగ్గర అయితే మనీ అయితే తీసుకునేవారు. వాళ్ళ 4 అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళగానే అందరితో చక్కగా కలిసిపోయారు. ఆ బెంచెస్ మొత్తం అన్నీ బాగున్నాయి. ప్రతి టెక్స్ట్ బుక్ అండ్ నోట్ బుక్స్ అన్నీ ఇచ్చారు, అక్కడ ఫ్రీగానే ఇచ్చారు. వాళ్ళు 4 అయితే స్కూల్ మొత్తం రౌండ్ వేసి స్కూల్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నారు. మొత్తం అయితే అక్కడ 4 ఫ్లోర్స్ ఉంటాయి, ఇంకా టెర్రస్. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే మొత్తం చూసేశారు. అన్నీ నచ్చాయి వాళ్ళకి. 4th ఫ్లోర్కి వెళ్దామని వాళ్ళు ట్రై చేసినప్పుడు అక్కడ పిల్లలు చూసి అక్కడికి వెళ్ళొద్దు, ఆ 4th ఫ్లోర్ని, టెర్రస్ని బ్యాన్ చేశారు, వెళ్ళకూడదు అనేసి అందరూ చెప్పారు. టీచర్ కూడా అక్కడికి వెళ్ళొద్దు, అది బ్యానెడ్ ప్లేస్, చాలా ప్రమాదకరం, మీరు అక్కడికి వెళ్ళాలనే ట్రై చేయకండి, అది మీకే ప్రమాదకరం అనేసి చెప్పారు. వాళ్ళు కూడా సరేలే బ్యానెడ్ ప్లేస్ కదా అని లైట్ తీసుకున్నారు. ఆ స్కూల్ ముందు కాస్త దూరంలోని ఒక హాస్టల్ ఉంది. అందులోనైతే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. ఇప్పుడైతే మీకు ఆ 4 క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాను. ఫస్ట్ క్యారెక్టర్ సిరి దగ్గరకు వచ్చేసరికి తను హారర్ స్టోరీస్ మీద, అన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తను దెయ్యాలని చాలా నమ్మేది. ఆ విషయంకి వచ్చేసరికి తను చాలా ఇంట్రెస్ట్ చూపించేసేది. అఖిల్ దగ్గరికి వచ్చేసరికి తను చాలా యాంగ్షియస్ పర్సన్ అనమాట. తను అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపించి ఇది నేనే చేస్తా అన్నట్టు ఉండేవాడు. అరుణ్ దగ్గరికి వచ్చేసరికి తను అన్ఇంట్రెస్టెడ్ పర్సన్. తనకి గోస్ట్ అంటే అస్సలు నమ్మకం లేదు. దగ్గరికి వచ్చేసరికి తిను కూడా అన్ఇంట్రెస్టింగ్ పర్సనే. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి తన పని తను చూసుకునేది. తను దేనిలో మధ్యలో దూరేది కాదు, చాలా గుడ్ పర్సన్. వాళ్ళ ఫస్ట్ డే అయితే ఫినిష్ అయిపోయింది. సెకండ్ డేకి వచ్చేసరికి స్కూల్కి వెళ్ళేసరికి కొత్త వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, హాస్టల్లో ఉన్న వాళ్ళు గట్టా. స్కూల్ నైట్ ఎంతో భయంకరంగా కనబడుతుంది. మార్నింగ్ చాలా లుక్గా కనబడుతుంది, కానీ నైట్ అయితే చాలా భయంకరంగా కనబడుతుంది. మెయిన్గా టెర్రస్లో ఎవరో తిరుగుతున్నట్టు, ఏదో అరుపులు వినబడుతున్నట్టు భయంకరంగా ఉండేది అని అందరూ మాట్లాడుకుంటే వాళ్ళు 4 విన్నారు. వాళ్ళ 4లో సిరి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపించింది. అఖిల్ కూడా యాంగ్షియస్ పర్సనే కాబట్టి తను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు.
అరుణ్ అంటాడు గోస్ట్ లేదు ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఊహించుకుంటున్నారు అంతే, ఏం లేదు అక్కడ అనేసి అన్నాడు. అనేసి బొర్రూపేసింది అంతే, ఏం లేదు. అలా 2 months అయ్యింది. 2 monthsలోని అందరూ సేమ్ ఆ 4th floor గురించి, టెర్రస్ గురించి అదే మాట్లాడుకుంటున్నారు. అఖిల్ అయితే అక్కడికి వెళ్దాం, ఏమైందో చూద్దాం, తెలుసుకుందాం దాని గురించి అనేసి అన్నాడు. సిరి అయితే అవును అవును తెలుసుకుందాం అన్నది. ఫస్ట్ టైం అయితే అరుణ్కి అండ్ సీతకి అయితే ఇంట్రెస్ట్ వచ్చింది. తెలుసుకుందాం, తొందరలో తెలుసుకుందాం, ఇప్పుడు కంగారు పడద్దు అనేసి అన్నారు. ఆ రోజైతే వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికి టైం 8 అయ్యింది. సిరి అయితే తన హోంవర్క్ బుక్ అయితే స్కూల్లో మర్చిపోయింది. వాళ్ళ ముగ్గురిని స్కూల్కి వెళ్దాం పదండి అంటే సరే అన్నారు వాళ్ళు. వాళ్ళ నలుగురు అలా బుక్ తెచ్చుకోవడానికి అయితే స్కూల్కి వెళ్ళారు. అందరూ చెప్పిన మాటలు నిజమే అనిపించే వాళ్ళకి. స్కూల్ని చూస్తే నైట్ చాలా నిశ్శబ్దంగా, చాలా భయంకరంగా అనిపించింది. వాళ్ళది అయితే 3rd floor. వాళ్ళు అయితే డస్క్లోనే బుక్ తీసుకొని బయలుదేరదాం అనేసి బయటికి వెళ్ళారు క్లాస్ రూమ్ నుండి. అప్పుడు అయితే 4th floor నుండి చాలా భయంకరమైన శబ్దాలు వినబడ్డాయి. కాపాడండి కాపాడండి అనేసి ఎవరో అమ్మాయి అరుస్తుంది. వాళ్ళు అమ్మాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఏ అమ్మాయి వెళ్ళింది అక్కడికి అనేసి చాలా కంగారు పడ్డారు వాళ్ళు. అసలే అమ్మాయి కాబట్టి కాపాడదాం అనుకున్నారు. అప్పుడు సిరి అన్నది, అది బ్యానెడ్ ప్లేస్ కదా, అక్కడికి వెళ్ళొద్దు, ప్రమాదకరమై ఉండొచ్చు, ఎవరైనా ప్రాంక్ చేస్తూ ఉండొచ్చు, ఎవరైనా దొంగలు అయి ఉండొచ్చు, వెళ్ళొద్దు, మనకు అనవసరం అని వెళ్ళిపోదాం పదండి అన్నది. వాళ్ళ ముగ్గురు కూడా సరే సరే అనేసి వాళ్ళ ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు బుక్ తీసుకొని. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వీళ్ళు చెప్తున్నారు, అవును మేము కూడా అది ఎక్స్పీరియన్స్ చేసాం ఆ సౌండ్ అనేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నలుగురు అయితే ఎలా అయినా ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనేసి చాలా యాంగ్షియస్ అయ్యారు. ఎప్పుడు ఇంట్రెస్ట్ లేని సీత, అరుణ్కి కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళ నలుగురు చెరొక వైపు వెళ్ళి అందరినీ అడగడం స్టార్ట్ చేశారు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి మాట్లాడితే మనకే ప్రమాదం, వద్దు వద్దు అనేసి ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. వాళ్ళు అయితే ఇలా కాదు అనేసి వాళ్ళే ఫైండ్ అవుట్ చేద్దాం అనేసి 4th floorకి అయితే వెళ్దాం అనేసి డిసైడ్ చేసుకున్నారు. అది నైట్. ఆ రోజు నైట్ అయితే వాళ్ళ నలుగురు 3rd floor నుండి మెట్లెక్కి 4th floorకి వెళ్దాం అనుకున్నారు. 4th floor దగ్గర అయితే ఒక డోర్ ఉంది. దాని ముందైతే ఒక పెద్ద ముగ్గు ఉంది. ఆ ముగ్గు మధ్యలో అయితే నిమ్మకాయ ఏదో చేతబడి చేసినట్టు ఉంది. వాళ్ళైతే ఆ ముగ్గుని పెద్దగా తీసుకోకుండా ఆ ముగ్గురిని చెరిపి పాడేశారు. వాళ్ళైతే అప్పుడు 4th floor డోర్ని అయితే ఓపెన్ చేశారు. అప్పుడు వెంటనే అన్నీ ఎగిరిపోవడము, పెద్ద గాలి వచ్చి అన్ని బెంచెస్ని, కవర్స్ అన్నీ అటు ఇటు వాళ్ళ మీదకి వచ్చేయడము గట్ట జరిగాయి. వాళ్ళకైతే చాలా భయం వేసింది. అనవసరంగా వచ్చాము తెలుసుకోకుండా అనేసి అనుకున్నారు. ఎలాగో వచ్చారు కాబట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అక్కడైతే మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఒక్కసారిగా. వాళ్ళకైతే ఫుల్ భయం వేసింది. వణుకుతూ వణుకుతూ లోపల ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళారు. అన్ని రూమ్స్ అలా చెక్ చేద్దామని ట్రై చేశారు. ఫస్ట్ రూమ్కి వెళ్ళేసరికి చాలా గందరగోళం అయిపోయింది. ఆ రూమ్కి వెళ్ళేసరికి ఏమీ లేదు, నార్మల్ రూమ్ లాగా, డెవలప్డ్ రూమ్ లాగా, వాళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉంది. అలాగా 2nd, 3rd రూమ్ కూడా చెక్ చేశారు. ఏమీ డిఫరెన్స్ కనబడలేదు, ఏమీ అవ్వలేదు. 4th రూమ్కి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడైతే ఒక అబ్బాయి ఉరేసుకున్నట్టు ఉంది. ఆ కిందనైతే ఎవరో అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తూ ఏడుస్తున్నట్టు ఉంది. ఆ దృశ్యం చూడగానే వాళ్ళకైతే మైండ్ పోయింది. అనవసరంగా వచ్చాం, ఇదే మన చివరి రోజు, ఎంజాయ్ చేయండి అని అన్నాడు అరుణ్. అప్పటికే వద్దని చెప్పాం, మీ దోలకే ఎక్కడికి వచ్చారు అని సీత గట్టిగా అరిచింది. ఆ వాయిస్ విని ఆ ఉరేసుకున్న అబ్బాయి కింద ఏడుస్తున్న అమ్మాయి చూసి వెంటనే అరుణ్ పీక పట్టుకొని ఎత్తేసింది. వాళ్ళందరూ క్షమించండి, మేము మాకు తెలియక వచ్చాము, ఈ స్కూల్కి మేము కొత్తగా వచ్చాము, మాకేం తెలియదు అనేసి అందరూ బతిమాలేరు. అమ్మాయి భయంకర మొహంతో ఇలా వాళ్ళ వైపు అయితే తిరిగింది. సరే, ఈసారికి మేము మిమ్మల్ని క్షమించేస్తున్నాము, మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుండి, ఇది నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్, వెళ్ళిపోండి.
అని ఆ అమ్మాయి అనగానే వాళ్ళందరూ స్కూల్ నుండి వెంటనే పారిపోతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నైట్ భయంతోనే పడుకుంటారు. ఆ నెక్స్ట్ డే స్కూల్కి రాగానే ఆ విషయం ఎవరి దగ్గర ఎత్తలేదు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసిన నెక్స్ట్ రోజు నుండి స్కూల్లో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. చాలా భయంకరమైన విషయాలు మార్నింగే జరుగుతున్నాయి. అది అందరూ పిల్లలు గమనించి స్కూల్ ప్రిన్సిపల్కి అయితే కంప్లైంట్ ఇస్తారు. అలా సత్యవతి గారికి అయితే తెలుస్తుంది. ఆ మేడం అయితే అలా స్కూల్ మొత్తం ఒక రౌండ్ వేసి 3rd ఫ్లోర్ నుండి 4th ఫ్లోర్కి వెళ్ళే మెట్ల దగ్గర చూస్తారు. అక్కడైతే ఆ డోర్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది. చాలా భయపడి ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి సీసీ కెమెరా అయితే చెక్ చేస్తారు. ఆ సీసీ కెమెరా చెక్ చేయగానే వాళ్ళ నలుగురు అయితే దొరుకుతారు. వాళ్ళ నలుగురిని అయితే ఆఫీస్ రూమ్కి పిలిచి మీకు సాహసాలు బాగా ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు అలా చేశారు అనేసి అడిగారు. వాళ్ళైతే ఒక్క ముక్క కూడా సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత రోజు నుండి అందరికీ ఏదోటి జరగడమే అవుతుంది. ఒక అబ్బాయి అయితే స్కూల్ టెర్రస్ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అయితే స్వామీజీని పిలిపించి స్కూల్ని అయితే మూవిపించేస్తారు. ఇంతటితో స్టోరీ అయితే అయిపోలేదు గైస్, ఇంకా ఉంది. ఆ 4th ఫ్లోర్ దయ్యం కథ ఏంటో అన్నది నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను. ఈ కథ అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుంటుంది కదా గైస్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.